హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా ఈ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎంత ఎక్కువ మందికి యూజ్ అయితే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావాలంటే మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ రెజ్యూమేని ఎలా క్రియేట్ చేసి ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను ఈ రెజ్యూమే క్రియేషన్ క్రోమ్లో అయితే చేస్తున్నాను. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. మొబైల్లో కావాల్సిన యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్లో కూడా రెజ్యూమే ఈజీగా 2 minutesలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు విత్ బ్యూటిఫుల్ ఫార్మాట్స్. జనరల్లీ రెజ్యూమేస్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. స్టూడెంట్స్కి కానీ, లేకపోతే కొత్తగా జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ యూజ్ అవుతాయి. కానీ నార్మల్లీ చాలా మంది ఎలా రెజ్యూమేస్ క్రియేట్ చేస్తారంటే ఒక బోరింగ్ వర్డ్ డాక్యుమెంట్ తీసుకొని, ఒక వైట్ పేజ్ తీసుకొని దాంట్లో హెడర్స్, డిస్క్రిప్షన్ అయితే ఫిల్ చేసేస్తారు. బట్ ఇలాంటి రెజ్యూమేస్ రిక్రూటర్స్ చూసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ కలగదు ఫ్రెండ్స్. కానీ నేను ఇప్పుడు చూపించే విధంగా మీరు టెంప్లెట్స్ యూజ్ చేసి రెజ్యూమే అయితే క్రియేట్ చేస్తే ఆ రెజ్యూమేలని మీకు నచ్చిన స్కిల్స్ యాడ్ చేసుకుంటూ ఆ రెజ్యూమేని కూడా అందంగా అయితే రిక్రూటర్కి చూపించవచ్చు. సో అది చూడగానే రిక్రూటర్స్కి ఖచ్చితంగా బెస్ట్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ రెజ్యూమే టెంప్లెట్స్ ఎలా యూజ్ చేయాలి, ఫిల్ చేసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు నేను క్రోమ్లోనే అయితే క్యాన్వా వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇది ఒక AI టూల్. సో ఇందులో మీరు రెజ్యూమేస్ అయితే ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లింక్ అండ్ మొబైల్ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి రెజ్యూమేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్లో హోమ్ అని చూడొచ్చు. ఈ హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూ మైట్ వాంట్ టు ట్రై అని చాలా టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు రెజ్యూమేని చూస్తారు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ రెజ్యూమే కనిపించకపోతే ఈ నావిగేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరు రెజ్యూమే టెంప్లెట్ అయితే చూస్తారు. ఆ రెజ్యూమే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్స్లోని మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అంటే సో మీరు చూడొచ్చు ఇక్కడ ప్రో అని ఉంది కదా, అంటే ఇవి పెయిడ్ వన్స్. మనం దీనికి అమౌంట్ అయితే పే చేయాలి. మనకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఉన్న వాటితోనే మనం బ్యూటిఫుల్ రెజ్యూమేస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. దాంతోపాటు రెజ్యూమేకి రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. రెజ్యూమేస్ ఉన్నాయి, కవర్ లెటర్స్ ఉన్నాయి, దాంతోపాటు సింపుల్ రెజ్యూమేస్ ఉన్నాయి. అండ్ ఆ రెజ్యూమేకి రిలేటెడ్ ఏమన్నా మీరు కలర్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు రెజ్యూమే టెంప్లెట్ తీసుకుని ఆ కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ స్టైల్స్లోకి వెళ్ళి. ఓకే, ఈ టెంప్లెట్స్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంప్లెట్ తీసుకొని మీకు చూపిస్తాను ఎలా ఎడిట్ చేసి ఎలా అయితే డౌన్లోడ్ చేయాలో. సింపుల్గా టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ టెంప్లెట్ అనేది ఈ క్యాన్వాస్లోకి అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను మీకు మంచిగా కనిపించడానికి. చూడండి ఫ్రెండ్స్, నేను టెంప్లెట్ యాడ్ చేశాను. ఈ టెంప్లెట్లో ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు మీకు ఈ టెంప్లెట్ మీకు నచ్చిందంటే సింపుల్గా ఈ ఇమేజ్ తీసుకొని మన ఇమేజ్ అయితే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే నా ఇమేజ్ అయితే ఓపెన్ చేశాను. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి Ctrl+V ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మన ఇమేజ్ అయితే ఇక్కడ పేస్ట్ అయిపోయింది కదా. ఆ ఇమేజ్ డ్రాగ్ చేసి ఈ సర్కిల్ మీద హోవర్ చేయగానే మన ఇమేజ్ అనేది అందులోకి అయితే ఇన్సర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు మీ నేమ్, ఎక్స్పీరియన్స్ అయితే మీ రోల్ నేమ్ అవ్వచ్చు, లేకపోతే ఇది ఖాళీగా వదిలేసిన తర్వాత మై కాంటాక్ట్స్లోకి వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, లేకపోతే మీ లొకేషన్, ఇక్కడ ఏమైనా మీ లింక్డ్ఇన్ ఐడి ఉంటే మీ లింక్డ్ఇన్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత స్కిల్స్లోకి వచ్చేసి మీ స్కిల్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. తర్వాత అబౌట్ మీరు ఏమైనా ఆబ్జెక్టివ్ మీ గురించి చెప్పాలనుకుంటే రిక్రూటర్కి ఆ డీటెయిల్స్ అన్ని అబౌట్ మీలో అయితే మీరు ఫిల్ చేయొచ్చు. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే మీరు ఏవైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఇందులో యాడ్ చేయొచ్చు. లేదు మీరు ఇంకా చదువుకుంటున్నారు, లేకపోతే ఫ్రెషర్ అయితే ఆ కేసులోని మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ టైంలోనే ఏమైనా ఇంటర్న్షిప్ చేసినా, లేకపోతే ఏమైనా హ్యాకథాన్స్ చేసినా, ఏమైనా వర్క్ షాప్స్ చేసినా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత అచీవ్మెంట్స్, మీరు మీ స్కూలింగ్లో కానీ కాలేజెస్లో కానీ ఏమన్నా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి అందులో మీకు ఏమన్నా అవార్డ్స్, ప్రైజెస్ లాంటివి వస్తే అవి అయితే ఇందులో మెన్షన్ చేయొచ్చు. మీరు వీటితో పాటు ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఆ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ ఈ టెంప్లెట్స్ ఉన్నవే మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ నేమ్ అందులో టెక్స్ట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాబీస్ అయితే యాడ్ చేస్తాను. సో నేను ఇవి తీసి సింపుల్గా హాబీస్ అయితే
యాడ్ చేశాను. తర్వాత ఈ లైన్ కాపీ చేసి Ctrl+C Ctrl+V హాబీస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ నా హాబీస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇన్ఫర్మేషన్ని మంచిగా కనిపించేలాగా ఒక రెజ్యూమేలు అయితే ఎడిట్ చేసుకోగలుగుతున్నాం ఫ్రెండ్స్. దాంతోపాటుగా మీరు ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్స్ట్రా ఎలిమెంట్స్. ఈ లెఫ్ట్ నావిగేషన్లో చూసినట్లయితే ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు ఏవైతే ఫ్రీగా ఉన్నాయో, ఈ ప్రో కాకుండా ఫ్రీగా ఉన్నాయో ఫ్రీ ఎలిమెంట్స్ అయితే రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టెక్స్ట్ నావిగేషన్ యూజ్ చేసి మీరు ఎక్స్ట్రా న్యూ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అచీవ్మెంట్స్ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేశాను. మీరు దీని మీద క్లిక్ చేయగానే దాన్ని ఫాంట్ స్టైల్స్ కానీ లేకపోతే ఫాంట్ సైజ్ కానీ, ఆ ఫాంట్ కలర్, ఫాంట్ బోల్డ్గా కనిపించాలా లేకపోతే ఇటాలిక్గా కనిపించాలా, లేకపోతే ఇలాంటి డాటెడ్ లైన్స్ మీరు కావాలనుకుంటే ఈ లిస్ట్స్ ఇలాంటివి కూడా మీరు అలైన్మెంట్స్, ఇవన్నీ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఇలాంటివన్నీ మీరు ఈ టెక్స్ట్ మీద అయితే మీరు అప్లై చేయొచ్చు ఈ టూల్ అయితే యూజ్ చేసుకొని. మీకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా మనం ఎక్కువ టెంప్లెట్ మీద ఫోకస్ చేయకుండా మన స్కిల్స్, ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే చాలు. టెంప్లెట్స్ స్టైల్ మొత్తం ఈ వెబ్సైట్లోనే మనకి ఉంటుంది. సో ఆ టెంప్లెట్స్ అయితే యూజ్ చేసుకొని మన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేస్తే, వీటితో పాటు మీరు చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి. అన్ని టెంప్లెట్స్ బాగున్నాయి. సో నేను ఇంకో పేజ్లో ఇంకో టెంప్లెట్ అయితే యాడ్ చేస్తాను. సింపుల్గా డ్రాగ్ చేసి ఆ పేజ్కి ఎలా డ్రాప్ చేయండి అంతే. డ్రాప్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. చూడండి, నేను వేరే టెంప్లెట్ కూడా తీసుకున్నాను. టెంప్లెట్స్లో కూడా మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, మన లాంగ్వేజెస్, రెఫరెన్సెస్ ఏమైనా ఉంటే మీకు ఎక్స్పీరియన్స్, మీరు స్టూడెంట్స్ అయితే మీకు కాలేజ్లో ఏమైనా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. సో నేను ఒక టెంప్లెట్ అయితే డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రీగా దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, రైట్ టాప్లో షేర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేస్తే మీకు డౌన్లోడ్ అని కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్లో మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో PDF, ఇమేజెస్, PNG, మోస్ట్ PDFలో డౌన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను PDF సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసిన రెజ్యూమే అయితే ఓపెన్ చేశాను. ఈ రెజ్యూమే చూడడానికి చాలా బాగుంది కదా. లైక్ ఒకే పేజ్లోని మన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తున్నాం. సో ఇలాంటి రెజ్యూమేస్ రిక్రూటర్స్ చూసినప్పుడు కూడా వాళ్ళకి బెస్ట్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్, ఎలా అయితే మనం బ్యూటిఫుల్ రెజ్యూమేస్ క్రియేట్ చేసుకొని ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ క్యాన్వా వెబ్సైట్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావాలంటే మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో దయచేసి ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.